హాయ్ ఫ్రెండ్స్, ఇంజనీరింగ్ టెక్ ఇన్ తెలుగుకు స్వాగతం. ఈరోజు నేను మీకు ఏం చెప్పబోతున్నానంటే, ఏదైనా ఒక లెటర్కి మనం ఒక వాల్యూ అనేది ఇనిషియేట్ చేసి ఆ వాల్యూని అవుట్పుట్లో ఎలా ప్రింట్ చేయాలి అన్న దాని గురించి ఈరోజు మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ దీన్ని మనకి ఇనిషియేట్ చేయడానికి ఫస్ట్ నేను కమెంట్ చేస్తున్నాను. మీకోసం కమెంట్ చేయడానికి నేను సింగిల్ లైన్ కమెంట్ అనేది యూజ్ చేశాను, // అనేది. తర్వాత ప్రీప్రొసెసర్ స్టేట్మెంట్ అనేది ఎంటర్ చేస్తున్నాను. యాజ్ ఇంక్లూడ్ stdio.h అనేది ఎంటర్ చేశాను. ఆ తర్వాత మెయిన్ ఫంక్షన్ కూడా ఎంటర్ చేయాలి కదా. ఇప్పుడు నేను మెయిన్ ఫంక్షన్ అనేది ఎంటర్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, తర్వాత కర్వ్ బ్రాకెట్స్ అనేది ఓపెన్ చేసుకుని మనం అక్కడ మన ఆపరేషన్కి కావాల్సిన వేరియబుల్స్ అనేవి ఇనిషియేట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ కర్వ్ బ్రాకెట్స్ అనేదిలో నేను ఏం చేశాను, ఇంట్ అనేది యూజ్ చేశాను. ఇంటిజర్ అనేది ఒక డేటా టైప్. ఇక్కడ మనకి వేరియబుల్స్ అనే వాల్యూ అనేది నెంబర్స్లో ఉంటుంది కాబట్టి నేను ఇంటిజర్స్ అనేది యూజ్ చేశాను. ఇంట్ ఎక్స్ అనే ఒక వేరియబుల్ని తీసుకున్నాను. తర్వాత x=10 అని ఇనిషియేట్ చేశాను, అంటే ఎక్స్ వాల్యూ అనేది 10 అనమాట. ప్రింట్ ఆఫ్ %d, x అన్నాను, అంటే అవుట్పుట్లో మనకి వాల్యూ అనేది 10 వస్తుంది, ఎందుకంటే ఎక్స్ వాల్యూ అనేది 10 కాబట్టి. అలాగే ఇక్కడ x=10 అన్నాను కదా, ఇక్కడే మనం డైరెక్ట్ వాల్యూ అరేంజ్ చేసి ఇక్కడ ఇంట్ x=10 అని డైరెక్ట్ అక్కడే పెట్టేసుకోవచ్చు. అలా పెట్టినా సరే మనకి వాల్యూ అనేది వచ్చేస్తుంది. చూడండి, ఇంట్ x=10 అని ఇనిషియేట్ చేసుకోవచ్చు, అంటే డైరెక్ట్ x వాల్యూ 10 అని అర్థం. అలా కాకుండా మనం వాల్యూ అనేది వేరియబుల్ అంటే యూజర్ని తీసుకోవాలనుకోండి. ఇప్పుడు ఇంట్ x అని వేరియబుల్ని మనం ఇనిషియేట్ చేసుకుని ఇక్కడ ప్రింట్ ఆఫ్ ఎంటర్ ద నెంబర్ అని ఫస్ట్ మనం పెట్టుకోవాలంటే డైరెక్ట్ ప్రింట్ ఆఫ్ పెట్టుకోకపోయినా పర్లా, మనం రన్ చేసిన అవుట్పుట్ బ్లాక్ ఖాళీగా ఉండకుండా మనం ప్రింట్ ఆఫ్ ఎంటర్ ద నెంబర్ అంటే ఎంటర్ చేయమని అర్థం. ఇప్పుడు ఆ తర్వాత మనం scanf యూజ్ చేసుకుని scanf %d, $10 అని యూజ్ చేసామంటే, scanf యూజ్ చేయడం ఎందుకంటే ఏదైనా మన ఇన్పుట్ని యూజర్ని తీసుకోవాలంటే scanf అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు ఎక్స్ వాల్యూని మన యూజర్ని తీసుకోవాలి కాబట్టి %d, $x అని తీసుకున్నాం అనమాట. $x అంటే యూజర్ నుండి మనం ఎక్స్ వాల్యూని అడుగుతాం. మన ఇన్పుట్లో ఎంత వాల్యూ అయితే ఇస్తామో యూజర్ నుండి అదే వాల్యూ మనకు అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ప్రింట్ ఆఫ్ %d, $x అన్నాం. ఇప్పుడు రన్ చేసిన తర్వాత ప్రింట్ ఆఫ్ ఎంటర్ ద నెంబర్ అని వచ్చింది. నేను 15 అనేది ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేస్తే అవుట్పుట్లో 15 అనేది ప్రింట్ అయింది. ఇలా మనం వాల్యూని ప్రింట్ చేయొచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, scanf యూజ్. ఇప్పుడు ఇలా మనం scanf యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.